తోట పంటగా సాగవుతున్న నూనె గింజల పంట ఆయిల్ పామ్ అధిక నూనె ఉత్పాదకతనిచ్చే పంట ఇది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలైన ఉభయ గోదావరి, కృష్ణా, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం ఎక్కువ. తెలంగాణలో ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో మాత్రమే సాగైన ఆయిల్ పామ్ ఇప్పుడు ఇతర జిల్లాల్లో కూడా సాగు చేస్తున్నారు. ఒకసారి నాటితే దీర్ఘకాలం పాటు ఫలసాయాన్నివ్వటం, నమ్మకమైన దిగుబడులు, రాబడులు రావటం ఆయిల్ పామ్కున్న సానుకూలతలు. అయితే ఆయిల్ పామ్లో అధిక దిగుబడులు సాధించాలంటే కొన్ని యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఆకుల యాజమాన్యం, ఎరువులు, నీరు, చీడపీడల పట్ల కొంత అప్రమత్తంగా ఉండడం తప్పనిసరి. మరి ఆయిల్ పామ్లో అధిక దిగుబడులు పొందాలంటే తోటల్లో చేపట్టాల్సిన మెలకువలను తెలియజేస్తున్నారు అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఉద్యాన విభాగం ఆచార్యులు డాక్టర్ ఐవి శ్రీనివాస్ రెడ్డి. ఆయిల్ పామ్లో ప్రస్తుత తరుణంలో చేపట్టవలసిన యాజమాన్య చర్యలు. ముఖ్యంగా ఆయిల్ పాముకి అధిక దిగుబడులు రావాలంటే ఎక్కువ ఆకులు ఉండాలి. కనీసం 30 నుంచి 40 ఆకులు ఉన్నట్లయినే అధిక దిగుబడి వస్తుంది. అదేవిధంగా లేత తోటల్లో అంతర పంటలు వేసుకున్నప్పుడు ఆకులన్నిటినీ దగ్గరగా చేర్చి కట్టడం ద్వారా మిగతా అంతర పంటలు వేసుకోవచ్చు అని అనుకుంటారు. దానివల్ల ఈ యొక్క ఆయిల్ పామ్ దిగుబడి 1 నుంచి 2 సంవత్సరాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మొదలు లావుగా ఊరకపోవడం వల్ల ఆ చెట్టు ఎప్పటికైనా పెద్ద గాలులు వచ్చినప్పుడు పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి లేత తోటల్లో అంతర పంటలు వేసుకోవాలనుకునే వాళ్ళు ఆకుల్ని దగ్గరగా కట్టకూడదు. అదేవిధంగా ఆకులు విస్తీర్ణం బట్టి, అంటే ఎంతవరకు విస్తరించున్నాయో అంతవరకు వదిలివేసి మిగతా ఖాళీ స్థలంలో మాత్రమే అంతర పంటలు వేసుకోవాలి. అదేవిధంగా ఆయిల్ పామ్ను ఎప్పుడు కూడా ఒకసారి పంట వేసిన తర్వాత దున్నకూడదు. ఎందుకంటే ఆయిల్ పామ్ వేరు వ్యవస్థ పైన అంటే 15 సెంటీమీటర్ లోపలే ఉంటుంది. ఒకసారి దున్నినట్లయితే లేదా పారతో చిక్కినట్లయితే ఈ యొక్క వేరు దెబ్బతిని ఆయిల్ పాము దిగుబడి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇక ఆయిల్ పామ్లో ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే 3 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఆయిల్ పామ్ మొక్కకు 2210 గ్రాముల యూరియా, అదేవిధంగా 37-50 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అదేవిధంగా 2 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం అవుతుంది. అయితే ఈ మందును ప్రతి చెట్టుకి 1 సంవత్సరానికి వేయాలి. అయితే ఇది ఒకే దఫా కాకుండా 6 నుంచి 8 దఫాలుగా విడగొట్టి, అంటే ప్రతి 2 నెలలకు ఒకసారి కానీ లేదా 1.5 నెలలకు ఒకసారి కానీ వేసుకున్నట్లయితే ఆయిల్ పామ్లో ఎరువులు వృధాని అరికట్టవచ్చు. అదేవిధంగా మొక్క బాగా ఎరువుల్ని తీసుకొని మంచి దిగుబడులను ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఆయిల్ పామ్లో మెగ్నీషియము ఇంకా బోరాన్ ఎరువులు కూడా తప్పనిసరిగా వేసుకోవాలి. ముఖ్యంగా బోరాన్ ఎరువులు వేయినట్లయితే ఆయిల్ పామ్లో ఆకులు కుంచుకుపోవడం లేదా చేప ముళ్ళులాగా తయారవుతాయి, లేదా మొండి ఆకులకు వస్తుంటాయి. దీని నివారణకు ప్రతి ఆయిల్ పామ్ చెట్టుకు 50 గ్రాముల చొప్పున బోరాన్ అనే మందును 2 దఫాలుగా వేసుకోవాలి. అదేవిధంగా మెగ్నీషియం విషయానికి వచ్చినట్లయితే సూర్యరశ్మి సోకని ప్రాంతంలో మనం బంగారు వర్ణంగా మారిపోయి కనిపిస్తాయి ఆకులు. సో దీని నివారణకు మెగ్నీషియం సల్ఫేట్ అనే మందును 1/4 కిలో చొప్పున సంవత్సరంలో 2 దఫాలుగా వేసుకున్నట్లయితే ఆయిల్ పామ్లో మంచి దిగుబడులు రావచ్చు. అదేవిధంగా ఆయిల్ పామ్లో అక్కడక్కడ మట్టలు వంగిపోవటం, అదేవిధంగా మధ్యకు విరిగిపోవటం కనిపిస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణం ముఖ్యంగా ఆయిల్ పామ్లో కాల్షియం లోపం అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. దీని నివారణకు కాల్షియం ఉన్న ఎరువుల్ని, అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువును కానీ లేదా జిప్సం ఎరువును కానీ వేసుకున్నట్లయితే ఈ మట్టలు విరగటం అనేది మనం తగ్గించవచ్చు. అదేవిధంగా ఆయిల్ పామ్లో సల్ఫర్ అనే పోషకం కూడా చాలా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో గెల సైజు పెద్దగా ఉంటుంది కానీ బరువు తక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఆయిల్ సరిగా తయారవకపోవడమే. దీని నివారణ కోసం ప్రతి చెట్టుకి 50 గ్రాముల చొప్పున మార్కెట్లో లభ్యమయ్యే సల్ఫర్ మందును వేసుకున్నట్లయితే ఈ సల్ఫరు ఆయిల్ పామ్ గెలలో నూనె శాతాన్ని పెంచడానికి దోహదపడుతుంది. అదేవిధంగా ఆయిల్ పామ్లో కలుపు అనేది ప్రధాన సమస్యగా తయారైంది. చాలామంది రైతు సోదరులు కలుపు మందులు వాడుతున్నారు. ఈ కలుపు మందులు ఆయిల్ పామ్ మొక్కకు తగిలినట్లయితే అది మొక్క పెరుగుదలను ఆలస్యం చేస్తుంది. దీని నివారణ కోసం కలుపు మందులకి బదులుగా వీలైనంత ఎక్కువగా మల్చింగ్, అంటే ఆయిల్ పామ్ పంటలో వచ్చే ఆకుల్ని మట్టల్ని చాఫ్ కట్టర్ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఆయిల్ పామ్ పాదంతా పరుచుకున్నట్లయితే కలుపు నివారణతో పాటు నీరు, ఎరువుల యాజమాన్యము
సులభం అవుతుంది, నీటిని ఎరువుల్ని ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక పురుగులు తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఆయిల్ పామ్లో ఎక్కువగా కొమ్ము పురుగు ఉధృతి అధికంగా కనిపిస్తుంది. మనం దూరం నుంచి చెట్టుని పరిశీలించినట్లయితే ఆకులు వి ఆకారంలో కత్తిరించబడి ఉంటాయి. అదేవిధంగా మట్ట దగ్గర గమనించినట్లయితే చిన్న రంధ్రం కనిపిస్తుంది. అదేవిధంగా చెట్టు కింద చూసినట్లయితే ఆ రంధ్రం నుంచి వచ్చిన పొడి కింద రాలి కనిపిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనం ఆయిల్ పామ్లో కొమ్ము పురుగు ఉందనుకోవచ్చు. అదేవిధంగా మొవ్వు ఆకు కూడా వాడిపోయి కనిపిస్తుంది. దాన్ని పట్టుకొని లాగితే ఊడి చేతిలోకి వస్తుంది. దీని నివారణకు ముందుగా 20 నుంచి 30 గ్రాములు గుళికలు మొవ్వులో వేసుకున్నట్లయితే లోపల ఉన్న పురుగు చనిపోతుంది. ఆ తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత ఒక 100 గ్రాములు వేపపిండిని మొవ్వులో వేసుకున్నట్లయితే ఈ యొక్క వేపపిండి ప్రభావం వల్ల కొమ్ము పురుగు ఉధృతి బాగా తగ్గుతుంది. అదేవిధంగా పాదులో 2 నుంచి 3 కిలోలు వేపపిండిని వేసుకున్నట్లయితే ఈ యొక్క కొమ్ము పురుగు గుడ్లు పెట్టకుండా ఉంటుంది. ఈ విధంగా కొమ్ము పురుగు నివారణకు యాజమాన్య చర్యలు చేపట్టవచ్చు. అదేవిధంగా ఇక తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా గానోడర్మా కుళ్ళు తెగులు అనేది కనిపిస్తుంది. దీన్ని ఆయిల్ పామ్ చెట్టు మొదల దగ్గర గమనించినట్లయితే గోధుమ రంగు పుట్టగొడుగులు కనిపిస్తాయి. అదేవిధంగా పైనున్న ఆకులు వడలిపోయి కిందకి వేలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. ఈ గానోడర్మా తెగులు వచ్చినట్లయితే సరైన యాజమాన్య చర్యలు చేపట్టకపోతే చెట్టు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఎక్కడైతే గానోడర్మా గమనిస్తామో ఆ చెట్టు చుట్టూ 1 మీటర్ దూరంలో 1 మీటర్ లోతు గల గాడి తీసి ఆ గాడిలో ట్రైకోడర్మా విరిడితో కూడిన పశువుల ఎరువు వేసుకొని చక్కగా ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లయితే ఆ చెట్టుని కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనకి మొవ్వు కుళ్ళు తెగులు, అదేవిధంగా కాండం మొదలు కుళ్ళు తెగులు, అదేవిధంగా గెల కుళ్ళు తెగులు కూడా ఆయిల్ పామ్లో అధికంగా వస్తుంది. ఈ మూడింటి తెగుళ్ళ నివారణకు కార్బనిజం అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున నీటిలో కలుపుకొని వర్షాకాలం పూర్తయిన తర్వాత ఒకసారి, అదేవిధంగా నెల తర్వాత మరొకసారి పిచికారీ చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ఆయిల్ పామ్లో వచ్చే కుళ్ళు తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఆయిల్ పామ్ గెలలను సరైన పక్వ దశలోనే కోయాలి. ఎందుకు అంటే ఆయిల్ పామ్ గెలలను 1 వారం పక్వానికి ముందు కోసినట్లయితే ఆ యొక్క గెలలో ఆయిల్ శాతం తక్కువగా ఉండి ఈ యొక్క దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా గెలలు సరైన పక్వ దశకు వచ్చినప్పుడు మాత్రమే కోసుకున్నట్లయితే మంచి దిగుబడి వస్తుంది. దీన్ని మనం 1-2 పళ్ళు గెల నుంచి రాలి కింద పడినప్పుడు కానీ, లేదా ఒక పండుని చేతి 2 వేళ్ల మధ్య పెట్టి వత్తినప్పుడు మనకి నూనె బయటికి రావడం కానీ జరుగుతుంది. దాన్ని పక్వ దశగా గుర్తించి మనం ఆయిల్ పామ్ గెలలను నరుక్కున్నట్లయితే మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది.